హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో ఇంటికి తిరిగి రాగానే తన కూతురి పెళ్ళి నిశ్చయమైందని తెలిసింది లేదా తెలుసుకున్నాడు. ఇంటికి తిరిగి రాగానే తన కూతురి పెళ్ళి నిశ్చయమైందని తెలిసింది లేదా తెలుసుకున్నాడు. ఇలాంటి వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి ఎలా చెప్తామో. He returned home to learn that his daughter had just become engaged. He returned home to learn that his daughter had just become engaged. Okay? Next. ఈ విధముగా చంపబడ్డ రెండో మనిషి అతడు. ఈ విధంగా చంపబడ్డ రెండో మనిషి అతడే. ఇంగ్లీష్లో చూడండి. He is the second man to be killed in this way. He is the second man to be killed in this way. Next. ఏదో పై స్థాయికి చెందినంత మాత్రాన పేకాటలో మోసం చేయకుండా ఉండడని కాదు. ఏదో పై స్థాయికి చెందినంత మాత్రాన పేకాటలో మోసం చేయకుండా ఉండడని కాదు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. ఏ పర్సన్ బిలాంగ్స్ టు ఏ higher class in society. We should not think that they don't cheat at cards. A person belongs to a higher class in society. We should not think that they don't cheat at cards. Next. వాళ్ళకొచ్చిన సమాచారాన్ని పరిశీలించి ఇది జగనే చేసుంటాడని నిర్ధారించుకున్నారు. వాళ్ళకొచ్చిన సమాచారాన్ని పరిశీలించి ఇది జగనే చేసుంటాడని నిర్ధారించుకున్నారు. ఈ వాక్యాన్ని చూడండి ఎలా చెప్తామో. దే పుట్ ఆల్ ద పీసెస్ టుగెదర్ అండ్ decided that Jagan had done that. They put all the pieces together and decided that Jagan had done that. Next. స్త్రీ ఉద్యోగం చేయకూడదనేది మా స్నేహితుడి ఇంట్లో పవిత్రమైన ఆచారం. స్త్రీ ఉద్యోగం చేయకూడదనేది మా స్నేహితుడి ఇంట్లో పవిత్రమైన ఆచారం. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. ఉమెన్ నాట్ డూయింగ్ జాబ్స్ ఈజ్ ఏ సెక్రెడ్ కౌ ఇన్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ. ఉమెన్ నాట్ డూయింగ్ జాబ్స్ ఈజ్ ఏ సెక్రెడ్ కౌ ఇన్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ. నెక్స్ట్. స్త్రీ ఉద్యోగం చేయడం అనే విషయంలో పెద్ద మార్పు వచ్చింది. స్త్రీ ఉద్యోగం చేయడం అనే విషయంలో పెద్ద మార్పు వచ్చింది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. దేర్ హ్యాస్ బీన్ ఏ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ ఉమెన్స్ ఎంప్లాయ్మెంట్. దేర్ హ్యాస్ బీన్ a paradigm shift in women's employment. Next. డ్యాన్స్ పోటీల్లో వాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. డ్యాన్స్ పోటీల్లో వాళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. They are on a song in the dance competition. They are
on a song in dance competition. నెక్స్ట్, ఆమె తన పిల్లవాడిని బడికి వెళ్ళమని బుజ్జగించి పంపింది. ఆమె తన పిల్లవాడిని బడికి వెళ్ళమని బుజ్జగించి పంపింది. ఇప్పుడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. షీ coaxed her child into going to school. She coaxed her child into going to school. Next. ప్రధానమంత్రి స్వయంగా అది తప్పని ఒప్పుకున్నారు. ప్రధానమంత్రి స్వయంగా అది తప్పని ఒప్పుకున్నారు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. ద PM himself admitted that it was wrong. The PM himself admitted that it was wrong. నెక్స్ట్, పార్టీ నాయకులు దొంగతనముగా కలుసుకున్నారు. పార్టీ నాయకులు దొంగతనంగా కలుసుకున్నారు. ఇంగ్లీష్లో చూడండి. ఇది there was a clandestine meeting between the two parties' leaders. There was a clandestine meeting between the two parties' leaders, or two party leaders. Next, నాకు బైక్ కొనడానికి మా నాన్నను ఒప్పించాను. నాకు బైక్ కొనడానికి మా నాన్నను ఒప్పించాను. దీని ఇంగ్లీష్లో చూడండి. I prevailed upon my father to buy a bike for me. I prevailed upon my father to buy a bike for me. నెక్స్ట్, సమయానికి అక్కడ ఉండేటట్లు చూసుకో. సమయానికి అక్కడ ఉండేట్లు చూసుకో. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. ప్లీజ్ ensure that you are there on time. Please ensure that you are there on time. Next. వేసవి తీవ్రమవడంతో విద్యుత్ కోతలు ముంచుకొస్తున్నాయి. వేసవి తీవ్రమవ్వడముతో విద్యుత్ కోతలు ముంచుకొస్తున్నాయి. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. పవర్ కట్స్ ఆర్ లూమింగ్ లార్జ్ యాజ్ సమ్మర్ ఈజ్ అడ్వాన్సింగ్. Power cuts are looming large as summer is advancing. Next. ప్రభుత్వం ఉచిత వైద్య విధాన పద్ధతిలో మార్పు గురించి ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఉచిత వైద్య విధాన పద్ధతిలో మార్పు గురించి ఆలోచిస్తుంది. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. The government is thinking of a paradigm shift in its free medical aid. The government is thinking of a paradigm shift in its free medical aid. నెక్స్ట్, ఆమె చెప్పాల్సిందల్లా ఆమెకి ఏం కావాలి, లేదా ఆమె చెప్పాల్సింది ఆమెకు ఏం కావాలో అది చెబితే చాలు. అంటే వెంటనే అది ఆమెకి ఇచ్చేస్తాము
లేదా ఆ పని చేసేస్తాము అనే సెన్స్లో చెప్పాల్సి వస్తే చూడండి ఇంగ్లీష్లో షీ నీడ్స్ ఓన్లీ సే వాట్ షీ వాంట్స్. షీ నీడ్స్ ఓన్లీ సే వాట్ షీ వాంట్స్. నెక్స్ట్, వాళ్ళింత దూరం వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళింత దూరం వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో చూడండి, దే నీడ్ నాట్ హ్యావ్ కమ్ ఆల్ దిస్ వే. దే నీడ్ నాట్ హ్యావ్ కమ్ ఆల్ దిస్ వే. నెక్స్ట్, నేను చాలా కృతజ్ఞుడిగా ఉన్నానని చెప్పాల్సిన అవసరం లేదు. లేదా నేను చాలా కృతజ్ఞుడిగా ఉన్నానని వేరే చెప్పనక్కర్లేదు. అంటే మేము ఎప్పటికీ కృతజ్ఞుడిగానే ఉంటాము, అది మరలా ప్రత్యేకించి చెప్పాలా అని చెప్తూ ఉంటారు కదా, అలాంటి సెన్స్లో చెప్పాల్సి వస్తే ఇంగ్లీష్లో I need hardly say that I am very grateful. I need hardly say that I am very grateful. Next. నువ్వు నిద్రపోయే ముందు పేదలకు అవసరమైన వారికి దానం చేసి నిద్రపో. నువ్వు నిద్రపోయే ముందు పేదలకు అలానే అవసరమైన వారికి దానం చేసి నిద్రపో. ఇంగ్లీష్లో చూడండి మరి, బిఫోర్ యూ గో టు బెడ్ ఫీడ్ ద పూర్ అండ్ దే నీడ్. బిఫోర్ యూ గో టు బెడ్ ఫీడ్ ద పూర్ అండ్ ద నీడీ. నెక్స్ట్, నువ్వు నిద్రపోయే ముందు పోట్లాడుకున్న ఇద్దరు స్నేహితులను రాజీపరిచి నిద్రపో. నువ్వు నిద్రపోయే ముందు పోట్లాడుకున్న ఇద్దరు స్నేహితులను రాజీపరిచి నిద్రపో. దీని ఇంగ్లీష్లో చూడండి, బిఫోర్ యూ స్లీప్ హెల్ప్ two of your quarreling friends reconcile or make it up with each other. Before you sleep, help two of your quarreling friends reconcile or make it up with each other. Next. మీరిక్కడికి ఎప్పుడూ ఆహ్వానితులే అన్న విషయాన్ని మళ్ళీ చెప్పనక్కర్లేదు. అంటే మనం కొంతమందితో చెప్తుంటాం, మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు, దానికి మరలా మిమ్మల్ని ప్రత్యేకించి ఆహ్వానించాలా అని చెప్పేసి చెబుతూ ఉంటాం. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు మనం ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పచ్చు, ఐ నీడ్ హార్డ్లీ యాడ్ దట్ you are always welcome. I need hardly add that you are always welcome. Next. అతడి దగ్గర ఎంతో డబ్బు ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. అతడి దగ్గర ఎంతో డబ్బు ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడు. దీని ఇంగ్లీష్లో చూడండి, he feels as if he had a lot of money. He feels as if he had a lot of money. Next. వాళ్ళ తల్లిదండ్రుల కంటే వీళ్ళు చాలా మెరుగు. వాళ్ళ తల్లిదండ్రుల కంటే వీళ్ళు లేదా వాళ్ళు చాలా మెరుగు. ఇంగ్లీష్లో చూడండి, they are much better than their parents. They are much better
దాన్ దేర్ పేరెంట్స్. అంటే వాళ్ళ తల్లిదండ్రుల కంటే పిల్లలే ఇంకా బెటర్ రా బాబు అనే సెన్స్లో చెప్పాల్సి వస్తే ఇది యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. అతడు తన ఇంటికి వెళ్ళ వేయించుకోబోతున్నాడు. అతడు తన ఇంటికి వెళ్ళ వేయించుకోబోతున్నాడు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. He will be getting or having his house whitewashed. He will be getting or having his house whitewashed. Next. ఆమె తన దుస్తులు ఉతికించుకుంది. ఆమె తన దుస్తులు ఉతికించుకుంది. ఇంగ్లీష్లో చూడండి. She did get her clothes washed. She did get her clothes washed. Next. అలా తింటే గాని వాడికి తిన్నట్లు ఉండదు. అలా తింటే గాని వాడికి తిన్నట్లు ఉండదు. ఇంగ్లీష్లో చూడండి. Unless he eats like that, he does not feel he has eaten. Unless he eats like that, he does not feel he has eaten. Next. అలా చేస్తే గాని వాడికి చేసినట్లు ఉండదు. అలా చేస్తే గాని వాడికి చేసినట్లు ఉండదు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చూడండి. Unless he does like that, he does not feel he has done it. Unless he does like that, he does not feel he has done it. Okay, next. ఆమె దగ్గర డబ్బు ఖచ్చితంగా ఉంది. ఆమె దగ్గర డబ్బు ఖచ్చితంగా ఉంది. ఇంగ్లీష్లో She does have the money. She does have the money. Next. ఆమె బట్టలు ఆరేస్తుంది. ఆమె బట్టలు ఆరేస్తుంది. ఇంగ్లీష్లో She is drying up the clothes. She is drying up the clothes. Next. ఆమెకు తప్పనిసరిగా డబ్బు ఉండాలి. ఆమెకు తప్పనిసరిగా డబ్బు ఉండాలి. ఇంగ్లీష్లో చూడండి. She must have the money. She must have the money. Next. ఆమెను మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఇంగ్లీష్లో చూడండి. She is married by my elder brother. She is married by my elder brother. ఓకే, ఈ పుస్తకం చాలా బోర్. ఈ పుస్తకం చాలా బోర్గా ఉంది. ఇంగ్లీష్లో చూడండి. This book is a big bore. This book is a big bore. Next. వాళ్ళు తమ మాట నిలబెట్టుకున్నారు. వాళ్ళు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇంగ్లీష్లో చూడండి. They have kept their promise. They have kept their promise. Next. అమ్మ కాఫీ తయారు చేస్తుంది. అమ్మ కాఫీ తయారు చేస్తుంది. ఇంగ్లీష్లో చూడండి. మదర్ ఈజ్ మేకింగ్ కాఫీ. మదర్ ఈజ్ మేకింగ్ కాఫీ. నెక్స్ట్. విద్యార్థి సబ్జెక్టును
అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. విద్యార్థి సబ్జెక్ట్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంగ్లీష్లో చూడండి. The student is making an attempt to understand the subject. The student is making an attempt to understand the subject. Next. సంవత్సరానికి మురళీ సంపాదన పెరిగిపోతోంది. సంవత్సరానికి మురళీ సంపాదన పెరిగిపోతుంది. ఇంగ్లీష్లో చూడండి. ఇయర్ బై ఇయర్ మురళీ ఈజ్ గ్రోయింగ్ richer and richer. Year by year, Murali is growing richer and richer. Next. వయసు పైబడుతున్న సంవత్సరాల తరబడి అతడు కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. వయసు పైబడుతున్న సంవత్సరాల తరబడి అతడు కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. ఇంగ్లీష్లో చూడండి. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పాస్డ్, he continued to work hard though he was getting older and older. Year after year passed, he continued to work hard though he was getting older and older. Next. సంవత్సరం విడిచి సంవత్సరం కృష్ణ అమెరికాకు వెళతాడు. సంవత్సరం విడిచి సంవత్సరం కృష్ణ అమెరికాకు వెళ్తాడు. ఇంగ్లీష్లో చూడండి. ఎవ్రీ అదర్ ఇయర్ కృష్ణ గోస్ టు ద యుఎస్. ఎవ్రీ అదర్ ఇయర్ కృష్ణ గోస్ టు ద యుఎస్. నెక్స్ట్. నాకు కారు కొనాలని ఉంది. అది జరగాలంటే డబ్బు కావాలి. నాకు కారు కొనాలని ఉంది. అది జరగాలంటే డబ్బు కావాలి. ఇంగ్లీష్లో చూడండి. ఐ వాంట్ టు బై ఏ కార్. ఫర్ దట్ టు హ్యాపెన్ ఐ నీడ్ మనీ. ఐ వాంట్ టు బై ఏ కార్. ఫర్ దట్ టు హ్యాపెన్ I need money. Next. అతన్ని నేను 2 లేదా 3 సందర్భాలలో కలుసుకున్నాను. అతన్ని నేను 2 లేదా 3 సందర్భాలలో కలుసుకున్నాను. ఇంగ్లీష్లో చూడండి. I have met him on 2 or 3 occasions. I have met him on 2 or 3 occasions. Next. ఆ పరిస్థితిని ఆమె బాగా చక్కదిద్దగలుగుతోంది. ఆ పరిస్థితిని ఆమె బాగా చక్కదిద్దగలుగుతోంది. ఇంగ్లీష్లో చూడండి. She was able to manage the situation. She was able to manage the situation. Next. అలాంటి సినిమాలు చూసే బదులు అసలు సినిమాలు చూడకపోవడమే మెరుగు, అంటే మంచిది. ఇంగ్లీష్లో చూడండి. Rather than see such movies, not watching them is better. Rather than see such movies, not watching them is better. Next. నువ్వు అక్కడ ఉండే అవసరం లేదు. దీన్నే కొంతమంది నువ్వు అక్కడ ఉండే అవసరం లేదు కదా కానీ నువ్వు ఉన్నావు అని చెప్తూ ఉంటారు. అంటే పాస్ట్ యాక్షన్ చెప్పేటప్పుడు. ఇంగ్లీష్లో చూడండి. యు నీడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్.
You need not have been there. Next. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల పాటు మంచి కునుకు పట్టింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల పాటు మంచి కునుకు పట్టింది. ఇంగ్లీష్ లో చూడండి. I had a good nap for 2 hours this afternoon. I had a good nap for 2 hours this afternoon. Next. ఇదే పని అక్కడ కూడా చేసి ఉండొచ్చు, లేదా ఇదే పని అక్కడ కూడా చేస్తూ ఉండొచ్చు. ఇంగ్లీష్ లో చూడండి. He could be doing the same thing there. He could be doing the same thing there. Next. నా సమక్షంలో ఇలా మాట్లాడుతూ ఉండటానికి ఎంత ధైర్యం నీకు? నా సమక్షంలో ఇలా మాట్లాడుతూ ఉండటానికి ఎంత ధైర్యం నీకు? ఇంగ్లీష్ లో చూడండి. How dare you be talking so in my presence? How dare you be talking so in my presence? Next. నా దగ్గర డబ్బు ఉంటే నీకు సేవ చేస్తూ ఉండే అవసరం లేదు. నా దగ్గర డబ్బు ఉంటే నీకు సేవ చేస్తూ ఉండే అవసరం లేదు. ఇంగ్లీష్ లో చూడండి. If I have money, I need not be serving you. If I have money, I need not be serving you. నెక్స్ట్. ఆయన హత్య చేయబడినట్లు కనిపిస్తున్నాడు. ఆయన హత్య చేయబడినట్లు కనిపిస్తుంది. ఇంగ్లీష్ లో చూడండి. He seems to have been murdered. He seems to have been murdered. నెక్స్ట్. ఆ సంఘటన నిన్న జరిగింది. ఆ సంఘటన నిన్న జరిగింది. ఇంగ్లీష్ లో చూడండి. The incident happened yesterday. The incident happened yesterday. నెక్స్ట్. ఆ పెళ్లి క్రిందటి వారం జరిగింది. ఆ పెళ్లి క్రిందటి వారం జరిగింది. ఇంగ్లీష్ లో చూడండి. The marriage took place last month. The marriage took place last month. Next. స్కూల్ వార్షికోత్సవం మామూలుగా మార్చి నెలలో జరుగుతుంది. స్కూల్ వార్షికోత్సవము మామూలుగా మార్చి నెలలో జరుగుతుంది. ఇంగ్లీష్ లో చూడండి. The school anniversary takes place usually in March. The school anniversary takes place usually in March. Next. ప్రభుత్వ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్లు, నర్సులు రోగులను నిర్లక్ష్యం చేస్తారు, అంటే పట్టించుకోరు. ప్రభుత్వ హాస్పిటల్లో కొంతమంది డాక్టర్లు, నర్సులు రోగులను పట్టించుకోరు. ఇంగ్లీష్ లో చూడండి. Some doctors and nurses in government hospitals are indifferent to the patient's health. Some doctors and nurses in government hospitals are indifferent to the patient's health. Next. న్యాయమూర్తి కేసును వచ్చే నెలకు వాయిదా వేశారు, లేదా
కేసు విషయాలను వచ్చే నెల వరకు న్యాయమూర్తి ఆపారు. ఇంగ్లీష్ లో చూడండి. The judge adjourned the case till the next month. The judge adjourned the case till the next month. Next. సమావేశం 29వ తేదీగా నిర్ణయానికి వచ్చాం. సమావేశం 29వ తేదీగా నిర్ణయం తీసుకున్నాము. ఇంగ్లీష్ లో చూడండి. We agreed on the 29th as the date of the meeting. We agreed on the 29th as the date of the meeting. Next. నాకు వచ్చిన సమాచారం నువ్విస్తున్న రిపోర్టు ఒకటిగా లేదు. నాకు వచ్చిన సమాచారము నువ్విస్తున్న రిపోర్టు ఒకటిగా లేదు. ఇంగ్లీష్ లో చూడండి. The information I received does not agree with your report of it. The information I received does not agree with your report of it. Next. కొంత వాదన తరువాత నేను అడిగినంత చెల్లించేందుకు అంగీకరించాడు. కొంత వాదన తరువాత నేను అడిగినంత చెల్లించేందుకు అతడు అంగీకరించాడు. ఇంగ్లీష్ లో చూడండి. After some argument, he agreed to pay what I had wanted. After some argument, he agreed to pay what I had wanted. Next. పని గంటలు తగ్గించడానికి యాజమాన్యం అంగీకరించకపోవచ్చు. పని గంటలు తగ్గించడానికి యాజమాన్యం అంగీకరించకపోవచ్చు. ఇంగ్లీష్ లో చూడండి. The management may not agree to a reduction in the hours of work. The management may not agree to a reduction in the hours of work. Next. అతడి ఫోటో ఈ రోజు న్యూస్ పేపర్ లో పడింది. అతడి ఫోటో ఈ రోజు న్యూస్ పేపర్ లో పడింది. ఇంగ్లీష్ లో చూడండి. His photo appeared in the papers today or in the newspaper today. నెక్స్ట్. ఎంత కష్టపడ్డానో అంత రాశాను. ఎంత కష్టపడ్డానో అంత రాశాను. ఇంగ్లీష్ లో చూడండి. I wrote as much as I worked hard. I wrote as much as I worked hard. Next. ఓ నెల పాటు ఈ మందులు తీసుకోబడాలి. ఓ నెల పాటు ఈ మందులు తీసుకోవాలి. ఇంగ్లీష్ లో చూడండి. These medicines have to be taken for a month. These medicines have to be taken for a month. Next. అతడు పొడుగు కానీ అతడి తమ్ముడు పొట్టి. అతడు పొడుగు కానీ అతడి తమ్ముడు పొట్టి. ఇంగ్లీష్ లో చూడండి. He is tall, whereas his brother is short. He is tall, whereas his brother is short. Okay.